నేను ఒక విషయం చెప్పాను సార్. ఒక నిమిషం అండి చిన్నప్పటి గారు మాట్లాడండి. ఇప్పుడు మనకి రాష్ట్రంలో విభజన కన్నా ముందు ఈ పెద్దిరెడ్డి గారి గురించి ఎవరికైనా తెలిస్తే ఒక మొనాటమి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారిది కాంగ్రెస్ది బ్రేక్ చేయడానికి ఈయన్ని ఆవిష్కరించిన వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు నుంచి. అప్పటి నుంచి ఆయన ప్రతి ఒక్కడికి ఒక మేకేది రాజకీయాలు చేయడంలో పెద్దిరెడ్డి గారిని మించినోడు ఎవడు లేడు. అండ్ మోర్ ఓవర్ మీరు 3 నియోజకవర్గాలు తీసుకోండి, ఒకటి పులివెందుల, కుప్పం అండ్ పొంగనూరు. ఈ రాజకీయ క్షేత్రంలో ఈ నాయకులు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు. సో ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించే వాళ్ళ నాగేంద్ర గారు కానీ లేదా నాగబాబు గారు కానీ అక్కడికి వెళ్ళి రాజీనామాలు చేయండి లేదంటే ఇది అదే అని చెప్పడం చాలా సులువు. కానీ ప్రజల ఒపీనియన్స్ని కన్సిస్టెన్సీని మీరు గమనించుకోండి. మీరు అన్నట్టు రీఛార్జ్ అవ్వడానికి కుప్పం నుంచి చంద్రబాబు గారు కాకుండా పొంగనూరు నుంచి అక్కడ ఆ ఘర్షణ వేదికకి వచ్చిన పర్యవసానం ఎంతమందికి గాయాలే చూడండి. ముఖ్యంగా రాజకీయ క్షేత్రంలో భాష చాలా ఇంపార్టెంట్. ఇవాళ మీరు వైఎస్ఆర్సీపీని ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ద వే దే స్పోక్. ఇప్పుడు కూడా నేను నాగబాబు గారు అటర్ చేసిన వర్డ్స్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. ఓకే, ప్రజలకి ప్రజాక్షేత్రంలో ఉన్న వాటికి మనం గతం ఒకసారి చూసుకుంటే ఈ పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి అయిన కాడి నుంచి కూడా చూసుకుంటే 3 కన్సాక్యూటివ్ ఇష్యూస్. ఒకటి సరస్వతి భూముల విషయం, ఒకటి రెండోదేమో కడపలో భూములు, అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ అడవిని ఆక్రమించింది. అండ్ సబ్సిక్వెంట్గా ఇవాళ ఈ పొంగనూరు ఇష్యూలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు నివేదిక ప్రకారం ఆ రోజు అది అన్యాక్రాంతంగా ఈయన ఆక్రమించింది కాదని ఎస్టాబ్లిష్ అయింది 1968 రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి గవర్నమెంట్లో కూడా ఇన్ బిట్వీన్ 2014 to 19 కరెక్షన్ ఆఫ్ ఇయర్స్ నాకు 17-18 అనుకుంటాను, అది గ్యారంటీగా ఆయన మీద ఒక ఎంక్వైరీ చేశారు. అవుట్కమ్ ఆ రోజు ఈ రోజుకి కూడా దాని మీద తేల్చలే. ఇది 3rd అటెంప్ట్ ఆయన మీద. ఒకటి నేను చెప్పగలను, ఇక్కడ అన్యాక్రాంతంగా ఆయన అటవీ భూములు కనుక ఆక్రమిస్తే అది చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి ఎవ్వరూ వెనకాడక్కర్లే. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా నాగబాబు గారు ఆ రకంగా స్టేజ్ మీద మాట్లాడతారా? అది ఆయన విజ్ఞతకే వదలాలి. ఇప్పుడు ఆయన ఇన్ఫర్మేషన్ అన్నది ఇప్పుడు సరస్వతి ప్రాజెక్ట్స్ విషయంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారే ఒక ఎంక్వైరీ చేశారు. ఎంఆర్ఓ గారు అవుట్కమ్ ఏమి ఇచ్చారు? ఈ వాజ్ ఎక్స్పెక్టెడ్ దట్ ఇది అన్యాయంగా భూములు తీసుకున్నారన్నది ఎస్టాబ్లిష్ కాలేదు. ఈవెన్ ఆ కడప పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవీ భూములకు సంబంధించిన విషయంలో కూడా. ఇక్కడ మీకు ఒకటే ఒక మాట చెప్తున్నాను, మూమెంటరీ ప్రొవొకేషన్స్ అన్న దగ్గర మీకు తిరుపతి ఆ పరిసర ప్రాంతాల్లో మీకు ఖచ్చితంగా చెప్పగలిగారంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కూడా చిరంజీవి గారు గెలిచినప్పుడు ఆ సామాజిక వర్గ ఏకీకరణ రాయలసీమలో ఇవాళ జనసేనకి అంత జవసత్వాలు మన నాగేంద్ర అన్న తప్ప అక్కడ సముచిత స్థానాలను అందుకునే వాళ్ళు ఎవరు అక్కడ కనబట్టలేదు టెరిటరీలో రీసెంట్ పాస్ట్లో. అది ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి చిరంజీవి గారితోనే ప్రూవ్ అయింది. ఎందుకు లేదు, రైల్వే కోడీలో గెలిచింది జనసేన కాదేంటి? నేను అంటుంది అదే సార్. ఇప్పుడు ఆ పేస్లో పనిచేయడం అనేది రైల్వే కోడీలో ఈసారి జనసేన గెలిచింది, గతంలో ఏమైంది, ఇవన్నీ మనం ఇప్పుడు లెక్కలు తీసుకుంటే చాలా ఉంటాయి. ఈసారి 164 సీట్లు అన్నది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్తో ఒరిజినల్ ఎబిలిటీస్ ఆఫ్ జనసేన ఒక మాట చెప్పాలంటే మా నాగేంద్రకి బాగా తెలుసు. ఆ గతంలో కడప పరిసర ప్రాంతంలో జరిగిన బై ఎలక్షన్లో జనసేనలో నానా తిప్పలు పడితే బీజేపీ వాళ్ళకి 20,000 ఓట్ల పైన వచ్చాయి. జ్ఞాపకం ఉందో లేదు, వాళ్ళు అది ఎక్కడంటే అది బద్వేల్ అనుకుంటా, బద్వేల్ బై ఎలక్షన్. ఆ రోజు నాకు నాగేంద్ర అన్న జనసేన పార్టీ ఎలా కష్టపడిందో అందరికీ తెలిసిన విషయమే, కనీసం వాళ్ళు థ్యాంక్స్ కూడా చెప్పలేదు వీళ్ళకి, అది వేరే సంగతి. కానీ ఇవాళ నాగేంద్ర రెచ్చగొడతారా? అందరూ రెచ్చిపోతారేమో కానీ సార్ నాగేంద్ర ఎప్పుడు రెచ్చిపోదు, ఎప్పుడు ఏ వేదికల్లో కూడా ఆయన అనవసరంగా మాట్లాడు, నాకు తెలిసిన సంగతి. కానీ నేను అంటుంది ఏంటంటే ఒక సమిష్టి కృషి అన్నది ఒక జగన్మోహన్ రెడ్డి వెసెస్ అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్లోగన్ కూడా ఈ రీసర్కమ్స్టాన్సెస్ ఈ గవర్నమెంట్ని దింపాలి అన్న దగ్గర ఈ యునైటెడ్ ఫ్రంట్ లాగా వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళిన దాంట్లో వాళ్ళ ఆయన దగ్గర సమాధానం లేదు. సరే, గెలిచిన వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేసేయండి, నువ్వు మీ బాసు అని చెప్పి డైరెక్ట్గా కాదు, నాకు తెలియకూడదు ప్రజాస్వామ్యం. సరే, ఇప్పుడు 2.5 ఏళ్ళు నేను సభకు రానని చెప్పి చంద్రబాబు గారు వెళ్ళిపోయారు సభకి వెళ్ళకుండా. అదే జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేసుకుని ఆయన వేరు కదండి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి అండి. ఇప్పుడు రాజకీయాల పరిస్థితుల ప్రభావం పరిస్థితులు ఉన్నాయి అసెంబ్లీకి వెళ్ళడానికి. ఇప్పుడు ఒక అపోజిషన్ స్టేటస్ గురించి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, అది అవుతుందా అవుతా తర్వాత విషయం. ఎందుకంటే ఆడ్ మ్యాన్ అవుట్ అన్న దగ్గర ఈ 11 స్థానాలు ఖచ్చితంగా వీళ్ళే. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ రేపు ఏదైనా సర్కమ్స్టాన్సెస్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకా బెంచ్ డౌన్ అయితే ఆయనకి స్ట్రాంగెస్ట్ అపోజిషన్ వస్తుంది. అవును, లేటెస్ట్ అప్డేట్ ఏంటి, కేతిరెడ్డి గారు జనసేనలోకి చేరుతున్నారట, మీరు అలా ఊహించుకుంటూ ఆధారాలు ఇచ్చారు అని చెప్పి మీరు అలా ఊహించుకుంటున్నాండి. అవి మాట్లాడినప్పుడు అంటే నేను అంటుంది కొంతమంది వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా. ఉంటుందండి. ఇప్పుడు వ్యాక్యూమ్ తెలుగుదేశం డోర్లు క్లోజ్ చేసింది, ఉన్న ఓపెనింగ్స్ అన్ని జనసేన పరంగానే ఉన్నాయి. ముఖ్యంగా జనసేనకి క్షేత్రస్థాయిలో నాయకత్వ నిర్మాణం ఇక్కడ నేను ఎప్పుడో చెప్తూ ఉంటాను, కాంగ్రెస్ అనే బటవృక్షం నుంచి వచ్చిన నాయకులే తప్ప కొత్తగా ఇప్పుడు రామారావు గారు ఆయన అనుకుంటున్నాను ఎర్రనాయుడు గారిని ఒక 10 మందిని ఇలా వేల మీద లెక్కెట్టవచ్చు. వాళ్ళు కూడా ఈరోజు ఆ పార్టీకి